ఢిల్లీ ఉత్తమ్ నగర్లో తరుణ్ కుమార్ అనే వ్యక్తిని 40 మంది ముస్లిమ్స్ కలిపి చంపారనే వాస్తవం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్కడ సెక్యులరిజం సెక్యులరిజం సెక్యులరిస్ట్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళంతా ఎక్కడ? నిజంగా సెక్యులరిజం అంటే మొన్న కోవాబన్ ఇష్యూ జరిగినప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళలో హిందూస్ కూడా ఉన్నారు, హిందూ లీడర్స్ ఉన్నారు, హిందూ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. మరి వీటి గురించి ఎవరు చూడ్డే? ఇవాళ ఒక హోలీ రంగు ఒక ముస్లిం మీద పడిందని చెప్పి 40 మంది ముస్లిమ్స్ వెళ్ళి ఒక హిందూని చంపేశారు. కానీ అదే ముస్లిం ఈ రంగులు అమ్ముతున్నాడు బయట. అంటే అమ్మేటప్పుడు అడ్డం రాని మతం అదే రంగు వాళ్ళ మీద పడితే మాత్రం అడ్డొచ్చేస్తుంది. దానికి ఎంతకైనా తెగిస్తారు. కత్తులు కర్రలు మనుషులను తీసుకెళ్ళి కిరాతకంగా ఒక మనిషిని చంపేస్తారు. సెక్యులరిజం తప్పు కాదండి, నేను సెక్యులరిస్ట్నే, నేను అన్ని మతాలని నమ్ముతాను, అన్నిటిని గౌరవిస్తాను. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్. ప్రాణాలు పోయే సెక్యులరిజం ఎందుకండి? మొన్న కోవాబన్ విషయంలో మాట్లాడిన సెక్యులర్స్ అందరూ ఏమైపోయారు? నోరులు ఏమైపోయినాయి? పడిపోయినాయా? అంటే ఇలాంటిది ఒకటి జరిగితే మీకు తప్పుగా అనిపిదా? మీకు ఇది తప్పు కాదు అనిపిస్తే ఆ రోజు రిపోర్టర్ బాలాజీ చేసింది కూడా తప్పు కాదు, నేనే ఒప్పుకుంటా. అతను చేసింది కూడా తప్పు కాదు, మన మంచి కోసమే చేశాడు. హైదరాబాద్ షాప్లో ఒక లేడీ ఎంప్లాయీ వాళ్ళ షాప్లో దేవుడి పాటలు పెట్టిందని చెప్పి గుంపుగా వెళ్ళి గొడవ చేశారు, అడ్డొచ్చిన వాళ్ళని కొట్టారు. ఒక క్యాబ్ డ్రైవర్ అతని కారు వెనక జై శ్రీరామ్ అని రాసుకుంటే అతన్ని బయటకు తీసి మరి కొట్టారు. ఏంటి సెక్యులరిజం? ఒప్పుకుంటాం, మీకు మైనారిటీ స్టేటస్ ఉంది, ముస్లిమ్స్కి మైనారిటీ స్టేటస్ ఇచ్చారు, మీకు మీ రైట్స్ ఉన్నాయి, మీకు మీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, ప్రాక్టీస్ చేసుకోండి. అలా అని చెప్పి పక్కన వాళ్ళు ప్రాణాలు తీస్తారంటే ఎవరు చూస్తూ ఊరుకోరు, చట్టం అస్సలు చూస్తూ ఊరుకోదు. ఇవాళ చూశారు, మీరు ఎగ్జాంపుల్గా చూశారు ఢిల్లీలో ఏం జరిగింది. బుల్డోజర్ని తీసుకొచ్చి ఆ ఇల్లు మొత్తాన్ని కూల్చేశారు. అంతగా రంగులు పడతాయి, ఇదవుతుంది అదవుతుంది అని ఉంటే బయటికి రాకండి. బయటికి ఎందుకు వస్తారు? మీకు మీ రిలీజియన్లో ఉన్న ప్రాక్టీసెస్ ఇంపార్టెంట్ అయితే వేరే వాళ్ళకి వాళ్ళ రిలీజియన్లో ప్రాక్టీసెస్, వాళ్ళ పండగలు, వాళ్ళ సంతోషం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న కొన్ని న్యూస్లు వచ్చాయి, హిందూ టెంపుల్ ముందు ముస్లిమ్స్ అందరూ నమాజ్ చేస్తున్నట్టు. అక్కడ ఏ ప్రొటెస్ట్ అవ్వలేదు, హిందూస్ రెసిస్ట్ కూడా చేయలేదు. కానీ తర్వాత మళ్ళీ వీడియోస్ వస్తున్నాయి, ఇదే ముస్లిమ్స్ ఒక గుడి ముందు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళాడు. ఆ వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. ఇంకొంతమంది ముస్లిమ్స్ హిందూ దేవాలయాల్లోకి వెళ్ళి విగ్రహాలు పగలకొట్టి ఆ విగ్రహాల మీద వచ్చపోయడం. సారీ టు సే దిస్, ఇంతకంటే దీర్ఘమైన బతుకు ఉండదండి. ఇక్కడ మొత్తం దేశంలో 3 జరుగుతున్నాయండి. 1, వాళ్ళ మతం కాపాడుకోవడానికి ఏమైనా చేస్తుంది. 2, వాళ్ళ మతం కోసం ప్రాణాలు తీస్తుంది. 3, వాళ్ళ మతం కోసం కన్వర్షన్లు చేస్తుంది. ఈ 3 ఎప్పుడైతే బాగుపడతాయో అప్పుడండి సెక్యులరిజం అనేది వచ్చేది. ఇంకా ఉన్నారు సెక్యులరిజం ఫాలో అయ్యేవాళ్ళు, మతానికి గౌరవం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నంత కాలం దేశం బాగుపడుతుంది. వీళ్ళు ఎప్పుడైతే అంతరించిపోతారో దేశం సంక నాకిపోతుంది.